హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బీ ప్రాక్టికల్. నేను మీ శివ ముస్కు. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి మెయిన్ హెడ్లైన్స్ ఏంటో చూద్దాం. సో మనకు వెలుగు, సాక్షి, అలాగే ఈనాడు న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి మెయిన్ హెడ్లైన్స్ ఏంటో చూద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్. సో అదేంటంటే వీడియో చాలామంది చూస్తున్నారు కానీ వీడియోని అయితే లైక్ చేయట్లేదు. సో ఖచ్చితంగా మీరు వీడియోని లైక్ చేసి నాకు సపోర్ట్ ఇస్తారని చెప్పేసి అనుకుంటున్నాను. సో అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగే పక్కనే ఉన్నటువంటి ఆల్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. సో ఇక లేట్ చేయకుండా మన వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ముందుగా మనం ఇక్కడ సాక్షి న్యూస్ పేపర్లో వచ్చినటువంటి మెయిన్ హెడ్లైన్స్ ఏంటో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. సో ఇక్కడ చూసినట్లయితే టన్నుల కొద్దీ కన్నీళ్ళు అనే టైటిల్తో ఇక్కడ సాక్షి న్యూస్ పేపర్లో మనకైతే ఈ ఆర్టికల్ అయితే రావడం అనేది జరిగింది. సో అకాల వర్షంతో కొనుగోలు కేంద్రాలు మరియు కల్లాలో తడిసినటువంటి ధాన్యం, షెడ్లు మరియు టార్పాలిన్లు లేక వేల టన్నులు నీటిపాలు అని మనకి ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. ఇంకా దీనికి సంబంధించినటువంటి మరికొంత సమాచారాన్ని మనం ఇక్కడ చూసినట్లయితే కోతలకు సిద్ధంగా ఉన్న వరికి దెబ్బ, వడగళ్ళు, ఈదరగాలులకు వందల ఎకరాల్లో నేలరాలినటువంటి మామిడి, నిజామాబాద్, కరీంనగర్, మెదక్, ఉమ్మడి జిల్లాల్లో తీవ్ర నష్టం అంచనా పనిలో యంత్రాంగం, పలు ప్రాంతాల్లో నేల కొరిగినటువంటి చెట్లు మరియు విద్యుత్ స్తంభాలు అంటూ మనకి ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. అలాగే పిడుగుపాట్లకు భారీగా పశువులు మృతు అని మనకి ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. సో ఓకే ఫ్రెండ్స్, మరి మనకు అకాల వర్షంగా వచ్చినటువంటి ఈ వడగండ్ల వానకు రైతులకు అపార నష్టం కలిగిందని చెప్పుకోవచ్చు. సో అలాగే మరొక అప్డేట్ మనం ఇక్కడ చూసినట్లయితే రాష్ట్రంలో 2 రోజులు వానలు అనే టైటిల్తో మనకి ఇక్కడ వర్షాలకు సంబంధించినటువంటి అప్డేట్ అయితే రావడం అనేది జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని మనం ఇక్కడ చూసినట్లయితే రాష్ట్రంలో రానున్న 2 రోజులు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్ర సరిహద్దులో మరట్వాడ నుంచి అంతర్గత కర్ణాటక మీదుగా దక్షిణ తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతున్నట్లు వెల్లడించింది. ఇది సముద్ర మట్టం నుంచి సగటున 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగనుందంటూ మనకి ఇక్కడ ఈ సాక్షి న్యూస్ పేపర్లో ఈ వర్షాలకు సంబంధించినటువంటి అప్డేట్ అయితే రావడం అనేది జరిగింది. సో మనకు మరొక 2 రోజుల పాటు తేలికపాటి వర్షాలు కురుస్తాయని చెప్పేసి మనకు వాతావరణ శాఖ వెల్లడించడం అనేది జరిగింది. సో అలాగే మరొక అప్డేట్ మనం ఇక్కడ చూసినట్లయితే 17 మందిని పట్టుకొని చంపారు అనే టైటిల్తో మనకు ఛత్తీస్గఢ్లో జరిగినటువంటి ఎన్కౌంటర్కి సంబంధించినటువంటి అప్డేట్ అయితే రావడం అనేది జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని మనం ఇక్కడ చూసినట్లయితే ఛత్తీస్గఢ్లో ఇటీవల జరిగినటువంటి అతిపెద్ద ఎన్కౌంటర్పై మావోయిస్టు పార్టీ స్పందించింది. ఈ ఎదురు కాల్పుల్లో 12 మంది మావోయిస్టులు చనిపోగా సజీవంగా దొరికినటువంటి 17 మందిని భద్రతా దళాలు హత్య చేశారని ఆరోపిస్తూ శనివారం లేఖ విడుదల చేసింది. ఈ మారణకాండకు బస్తర్తో పాటు ఛత్తీస్గఢ్కు చెందినటువంటి బీజేపీ నేతలు బాధ్యులు అని ఈ మావోయిస్టు పార్టీ లేఖలో పేర్కొంది. సో ఓకే ఫ్రెండ్స్, మరి మనకు 12 మంది సజీవంగా చనిపోక మనకు 17 మంది సజీవంగా దొరకగా వారిని ఈ భద్రతా దళాలు మట్టుపెట్టాయని చెప్పేసి మనకు మావోయిస్టు పార్టీ విడుదల చేసినటువంటి లేఖలో పేర్కొన్నారు. సో అలాగే మరొక అప్డేట్ మనం ఇక్కడ చూసినట్లయితే జైపాల్ మరియు జానాను కాదు అనే టైటిల్తో మనకు సాక్షి న్యూస్ పేపర్లో ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అప్డేట్ అయితే రావడం అనేది జరిగింది. మెదక్లో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి అయినటువంటి నీలమధు నామినేషన్ సందర్భంగా ర్యాలీలో ఈ సీఎం రేవంత్ రెడ్డి మనకు ఘాటు వ్యాఖ్యలు అయితే చేయడం అనేది జరిగింది. సో అవి ఏమిటంటే కేసీఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల జోలుకొస్తే మా కార్యకర్తలు ఊరుకోరు, కారు కార్జనాకు పోయింది, తుక్కు కింద తూకానికి అమ్మాల్సిందే, ఢిల్లీ మోదీ గజ్వల్ కేడీలిద్దరూ ప్రజలను వంచారు అనే టైటిల్తో మనకి ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. అలాగే 15 ఆగస్టుకు 2 లక్షల రుణమాఫీ, వచ్చే సీజన్ నుంచి ధాన్యానికి 500 బోనస్ ఇస్తాం, ఏడుపాయల దుర్గమ్మ మెదక్ చర్చి సాక్షిగా చెబుతున్నా, ఎంపీలుగా గెలిచిన బీఆర్ఎస్ నేతలు మెదక్ అభివృద్ధికి చేసింది ఏమీ లేదు అంటూ మనకు మెదక్లో జరిగినటువంటి రోడ్ షోలో సీఎం రేవంత్ రెడ్డి ఈ ఘాటు వ్యాఖ్యలు అయితే చేయడం అనేది జరిగింది. సో అలాగే మనకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించినటువంటి అప్డేట్ అయితే మనకు ఒకటి రావడం అనేది జరిగింది. సో చెప్పవయ్య చంద్రబాబు బచ్చా అంటూ భయం ఎందుకు అనే టైటిల్తో మనకు ఇక్కడ జగన్కి సంబంధించినటువంటి అప్డేట్ అయితే ఇక్కడ ఇచ్చారు. అలాగే దీనికి సంబంధించినటువంటి మరికొంత సమాచారాన్ని మనం ఇక్కడ చూసినట్లయితే చింతలపాలెం సిద్ధం సభలో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధ్వజం అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. సో పొత్తుల కోసం ఎందుకు ఎగబడుతున్నావు బాబు, ఉక్రోషం కడుపు మంటతో నాపై రాళ్ళు వేయాలనుకుంటున్నాడు,
నన్ను దహనం చేస్తానంటున్నాడు. జగన్ను కొట్టడానికి, హాని చేయడానికి మరియు దోపిడీ కోసమే వాళ్లకు అధికారం కావాలట. ఇది చంద్రబాబు దత్తపుత్రుడు మరియు వదినమ్మల ఎజెండా అనే టైటిల్తో మనకైతే ఇక్కడ సాక్షి న్యూస్ పేపర్లో ఈ ఏపీ రాజకీయాలకు సంబంధించినటువంటి అప్డేట్ అయితే ఇవ్వడం అనేది జరిగింది. సో అలాగే మరొక అప్డేట్ మనం ఇక్కడ చూసినట్లయితే డిగ్రీ కోర్సులకు మోర్ డిగ్నిటీ అనే టైటిల్తో మనకు విద్యాశాఖలో వస్తున్నటువంటి మార్పులకు సంబంధించినటువంటి అప్డేట్ అయితే ఇక్కడ రావడం అనేది జరిగింది. దీనికి సంబంధించినటువంటి మరికొంత సమాచారాన్ని మనం ఇక్కడ చూసినట్లయితే కార్పొరేట్ రంగంతో భాగస్వామ్యం, ఉపాధి అవకాశాలు ఉన్నటువంటి కోర్సులకు శ్రీకారం, యూనివర్సిటీలకు యూజీసీ కొత్త ప్రతిపాదనలు, ఈ విద్యా సంవత్సరంలోనే కొన్ని కోర్సులు, త్వరలో ఉన్నత విద్యా మండళ్లతో యూజీసీ భేటీ అంటూ మనకి ఇక్కడ ఈ వెలుగు న్యూస్ పేపర్లో మనకైతే ఈ ఆర్టికల్ అయితే రావడం అనేది జరిగింది. సో ఈ విధంగానైతే మనకు నూతన విద్యా విధానానికి సంబంధించినటువంటి డిగ్రీ కోర్సులకు సంబంధించినటువంటి అప్డేట్ అయితే రావడం అనేది జరిగింది. సో అలాగే మరొక అప్డేట్ మనం ఇక్కడ చూసినట్లయితే కన్నడ నాడి పట్టేదెవరో అనే టైటిల్తో మనకు ఆ ప్రాంత ఎన్నికలకు సంబంధించినటువంటి అప్డేట్ అయితే రావడం అనేది జరిగింది. సో గత ఎన్నికల్లో బీజేపీ క్లీన్ స్వీప్, ఈసారి కాంగ్రెస్ గట్టి పోటీ, సర్వేల ముగ్గు కమలనాథులకే అంటూ మనకి ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. సో ఓకే ఫ్రెండ్స్, అలాగే మరొక అప్డేట్ మనం ఇక్కడ చూసినట్లయితే ఆ తిక్కకు లెక్కే లేదు అనే టైటిల్తో మనకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించినటువంటి అప్డేట్ అయితే రావడం అనేది జరిగింది. సో వెండి తెరపై ఈలలు వేయించుకున్నటువంటి పవన్, రాజకీయ తెరపై మాత్రం కామెడీ, కేఏ పాల్ని మించిపోయేలా మాటల కోటలు, నమ్ముకున్నోళ్లను నెట్టెట్ట ముంచి బాబు కోసం శ్రమ, మనకు బలం లేదంటూ పచ్చ పార్టీకి దాసోహం అనే టైటిల్తో మనకి ఇక్కడ ఏపీ రాజకీయాలకు సంబంధించినటువంటి అప్డేట్ అయితే రావడం అనేది జరిగింది. సో అలాగే మరొక అప్డేట్ మనం ఇక్కడ చూసినట్లయితే గ్యారంటీల పేరిట కాంగ్రెస్ గారడి, అమలు చేయని ఆ పార్టీ నేతల్ని నిలదీయండి, సీఎం మాపై నిరాధారణ ఆరోపణలు చేస్తే సహించం, 25న రాష్ట్రానికి రానున్నటువంటి అమిత్ షా అంటూ మనకి ఇక్కడ కిషన్ రెడ్డి వెల్లడించడం అనేది జరిగింది. సో ఓకే ఫ్రెండ్స్, మరి అలాగే మరొక అప్డేట్ మనం ఇక్కడ చూసినట్లయితే మిర్యాలగూడ నుంచి సిద్దిపేట వరకు అనే టైటిల్తో మనకు కేసీఆర్కి సంబంధించినటువంటి ఒక అప్డేట్ అయితే రావడం అనేది జరిగింది. సో ఏప్రిల్ 22న ప్రారంభం, మే 10న ముగింపు, ఆఖరి రోజు భారీ బహిరంగ సభ, కేసీఆర్ బస్సు యాత్ర షెడ్యూల్ ఖరారు అంటూ మనకి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ చేపట్టనున్నటువంటి బస్సు యాత్రకు సంబంధించినటువంటి అప్డేట్ అయితే రావడం అనేది జరిగింది. సో అలాగే మరొక అప్డేట్ మనం ఇక్కడ చూసినట్లయితే ఎలాగైనా వెళ్ళాలి, ఏపీలో ఓటేయాలి అనే టైటిల్తో మనకు ఆంధ్రప్రదేశ్ ఓటర్లకు సంబంధించినటువంటి అప్డేట్ అయితే రావడం అనేది జరిగింది. సో అదేమిటో ఒకసారి మనం చూస్తాం. తెలంగాణలో ఉన్నటువంటి ఆ రాష్ట్ర ఓటర్ల ఆసక్తి, ఆ వైపు వెళ్ళే రైళ్లన్నీ ఫుల్, మే 10, 11 మరియు 12 తేదీల్లో భారీగా వెయిటింగ్ లిస్ట్, ముందస్తుగా ప్రత్యేక రైళ్లు ప్రకటిస్తేనే ప్రయోజనం అనే టైటిల్తో మనకైతే ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి రవాణాకు సంబంధించినటువంటి అప్డేట్ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. దీనికి సంబంధించినటువంటి మరికొంత సమాచారాన్ని మనం ఇక్కడ క్లియర్గా చూసినట్లయితే ఎన్నికల నేపథ్యంలో మే నెలలో ప్రయాణాలు భారీగా పెరగనున్నాయి, ఉద్యోగం ఉపాధి కోసం ఇతర ప్రాంతాల్లో ఉంటున్న వారు ఎన్నికల్లో ఓటేసేందుకు స్వస్థలాలకు వెళ్లేందుకు సిద్ధం అవుతున్నారు. ముఖ్యంగా దూర ప్రాంతాలకు వెళ్లాల్సినటువంటి వారు ఎవరైతే ఉంటారో రైలు ప్రయాణాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్తో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి ఏపీ వైపు వెళ్లే రైళ్లకు భారీగా డిమాండ్ ఏర్పడింది. మే 13న తెలుగు రాష్ట్రాలలో లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి అంటూ మనకి ఇక్కడ ఎన్నికలకు సంబంధించినటువంటి అప్డేట్ అయితే రావడం అనేది జరిగింది. సో అలాగే మరొక అప్డేట్ మనం ఇక్కడ చూసినట్లయితే దూరదర్శన్ లోగోకు కాషాయ రంగు అనే టైటిల్తో మనకు వైరల్గా మారినటువంటి ఒక న్యూస్ అయితే మనకి ఇక్కడ రావడం అనేది జరిగింది. సో ఎరుపు రంగులో ఉన్నటువంటి దూరదర్శన్ లోగో కలర్ను కాషాయ రంగులోకి మార్చడం వివాదాస్పదమైంది. ప్రసార భారతిని కాస్త ప్రచార భారతిగా మార్చేస్తున్నారంటూ బీజేపీపై ప్రతిపక్షాలు మండిపడ్డాయంటూ మనకి ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. సో ఒకసారి ఇక్కడ లోగోస్ మనం ఒకసారి చూసుకున్నట్లయితే గతంలో ఉన్నటువంటి దూరదర్శన్ లోగో, అలాగే ప్రస్తుతం కాషాయ రంగులోకి మార్చినటువంటి దూరదర్శన్ యొక్క కలర్ని అయితే మనకి ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. సో అలాగే భీకరంగా బదులిస్తాం అనే టైటిల్తో మరొక అప్డేట్ అయితే ఇక్కడ రావడం అనేది జరిగింది. సో తమ భూభాగంపై మళ్ళీ దాడి చేస్తే వెంటనే బదులిస్తామని ఇజ్రాయెల్ను ఇరాన్ హెచ్చరించింది. తమ ప్రతి దాడి వేరే లెవెల్లో ఉంటుందని స్పష్టం చేసింది. ఇజ్రాయెల్ వాడుతున్నటువంటి డ్రోన్లు తమ దేశంలో పిల్లలు ఆడుకునే బొమ్మల్లా ఉన్నాయని ఎద్దేవా చేసిందంటూ మనకు ఇక్కడ ఇజ్రాయెల్ మరియు ఇరాన్ దేశాల మధ్య జరిగినటువంటి ఒక దాడికి సంబంధించినటువంటి అప్డేట్ అయితే రావడం అనేది జరిగింది. సో ఇక్కడ మరొక అప్డేట్ మనం ఇక్కడ చూసినట్లయితే దంచు కొట్టిన సన్ రైజర్స్ అనే టైటిల్తో మనకు ఐపీఎల్కి జరిగినటువంటి అప్డేట్ అయితే ఒకటి రావడం అనేది జరిగింది. సో అదేమిటంటే సన్ రైజర్స్ హైదరాబాద్ మరోసారి ప్రత్యర్థి జట్టుకు చెమటలు పట్టించింది. శనివారం జరిగినటువంటి మ్యాచ్లో 67 రన్స్ తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్పై గ్రాండ్ విక్టరీ సాధించింది.
ఫస్ట్ బ్యాటింగ్ చేసినటువంటి సన్ రైజర్స్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోగా 266 పరుగులు చేసింది. ప్రత్యర్థి జట్టు అయినటువంటి ఢిల్లీ క్యాపిటల్స్ 199 పరుగులకే ఆల్అవుట్ అయ్యింది. సో ఓకే ఫ్రెండ్స్, మరి ఈ రోజుకైతే వీడియో ఇంతే. అండ్ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో అలాగే ఇలాంటి వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో ఎవరికైతే ఉపయోగపడుతుందో వారికి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.